ఏపీ రాజకీయాలు ఒకలా ఉంటే చీరాల రాజకీయాలు మరోలా ఉంటాయి. ప్రధాన పార్టీలను కాదని ఇండిపెండెంట్లను కూడా గెలిపించిన చరిత్ర ఆ నియోజకవర్గానిది. పురపాలక సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చీరాల రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. అప్పుడు జరిగినట్టే జరుగుతుందా, లేకపోతే ఈసారి ఎన్నికలు మరోలా ఉంటాయా అనే చర్చ నడుస్తోంది. చీరాల పాలిటిక్స్లో లేటెస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది అక్కడి మున్సిపల్ రాజకీయం? రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకి భిన్నంగానే ఉంటున్నాయి బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు. కారణం అక్కడి ప్రజల రాజకీయ చైతన్యమే. స్వాతంత్రోద్యమానికి తొలి అడుగు అయిన చీరాల పేరాల ఉద్యమకాలం నుంచి నేటి రాజకీయాల దాకా అక్కడి ప్రజలు అలాంటి చైతన్యమే కనబరుస్తున్నారు. తమకి నచ్చినా, తాము మెచ్చినా, తమకి మంచి చేసిన నేతకు పార్టీలకు అతీతంగా మద్దతిచ్చే నైజం ఇక్కడి ప్రజలది. తమకి మంచి చేసిన ఆమంచి కృష్ణమోహన్ని 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిపించారు చీరాల ప్రజలు. మున్సిపల్ ఎన్నికల ముంచుకొస్తున్న టైంలో చీరాల పురపాలక పరిధిలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. గత మున్సిపల్ ఎన్నికలకు భిన్నంగా ఈసారి పోల్స్ ఉండబోతున్నాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్రమంతా అధికార విపక్షాల మధ్య ఫైట్ నడుస్తుందేమో కానీ చీరాలలో మాత్రం ట్రయాంగిల్ వార్ జరిగేలా ఉంది. కూటమి పార్టీల నుంచి చీరాల ఎమ్మెల్యేగా ఎంఎం కొండయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్గా కరణం వెంకటేష్ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ ముగ్గురు బలమైన నాయకులే కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో సమీకరణాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చీరాలని గతంలో మినీ ముంబై అనేవారు. దానికి కారణం బ్రిటిష్ హయాంలోనే రోడ్డు, రైల్వే, సముద్ర రవాణా కలిగిన ఏకైక ప్రాంతం కావడం. అలాగే వేటపాలెం జీడిపప్పు, చీరాల చేనేతకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు రవాణా సౌకర్యాలు ఉండడంతో 1919లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో చీరాల పేరాల ఉద్యమం ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపింది. అలాంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన ఇక్కడి ప్రజలు అప్పటి నుంచి తమ రాజకీయ చైతన్యాన్ని చాటుకుంటూనే వస్తున్నారు. ఎమ్మెల్యేగా మొదలుపెట్టి ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగి చివరికి గవర్నర్ కూడా అయిన కొణిజేటి రోసయ్య చీరాల నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేసిన వారే. కొణిజేటికి వయోభారంతో ఆయన అనుచరుడుగా రాజకీయాల్లోకొచ్చిన ఆమంచి కృష్ణమోహన్ సైతం 2009లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ పార్టీ అండదండలు అందించకపోయినా స్వతంత్రంగా నిలిచి 2014 ఎన్నికల్లో చీరాలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించారు. తర్వాత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ వైపు మొగ్గిన 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిపోయారు. దీంతో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీడీపీ నాయకత్వం టైగర్గా గుర్తింపు పొందిన సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తిని బరిలోకి దించింది. కరణం చేతిలో ఆమంచి ఓడిపోయిన 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన పెత్తనమే కొనసాగింది. దీంతో చివరికి కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆమంచి కృష్ణమోహన్ హవాకు చెక్ పెట్టారు. దీంతో చీరాల వైసీపీలో కరణం, ఆమంచి ఉప్పునిప్పులా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలు కాస్త 2 వర్గాల బాహాబాహికి తలపడేదాకా వచ్చాయి. చీరాల మున్సిపల్ ఎన్నికల్లోనూ స్వపక్షంలో విపక్షంలా ఇద్దరు కత్తులు దూసుకున్నారు. 33 వార్డులున్న చీరాల మున్సిపాలిటీలో కరణం చక్రం తిప్పారు. ఎమ్మెల్యేగా తన విజయానికి తోడ్పడిన టీడీపీ నాయకులకి వైసీపీ కండువాలు కప్పి వారినే కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో నిలబెట్టారు. ఆమంచి కృష్ణమోహన్ దాన్ని వ్యతిరేకించి వైసీపీలో తనకు మద్దతిస్తూ వెంట నడిచిన వారిని రెబల్స్గా పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో నాయకత్వం లేకపోయినా టీడీపీ 6 వార్డుల్లో గెలిస్తే ఆమంచి కృష్ణమోహన్ వర్గం నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థులు 12 మంది గెలిచారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలు కరణం బలరాం వర్గం నుంచి విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు. అధికార బలం, అధినాయకత్వం అండా ఉన్న కరణం బలరాం చీరాల మున్సిపాలిటీపై పట్టు బిగించారు. అప్పటి సమీకరణాలకు భిన్నంగా ఈసారి చీరాల మున్సిపల్ ఎన్నికలుంటాయని అంతా అంచనా వేస్తున్నారు.
చీరాలలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హవా కొనసాగుతోంది. ఆయన వివాదరహితుడు. కూటమి పార్టీల బలం ఉన్న ఎమ్మెల్యే. అలాగే ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు ఉండడంతో మున్సిపల్ ఎన్నికల్లో కొండయ్య హవానే కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు మాత్రం చీరాల గత చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఆమంచికి పార్టీలతో పనిలేదని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 50,000 ఓట్లు సంపాదించుకున్న దమ్మున్న నాయకుడని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆమంచి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారని ఆయన వర్గం చెబుతోంది. ఈసారి చీరాల మున్సిపల్ ఎన్నికలు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ అన్నట్లే ఉంటాయని అనుచరులు చెప్పుకుంటున్నారు. కూటమి ధీమాగా ఉన్నా ఆమంచి లెక్కలెలా ఉన్నా కరణం బలరాం వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన వెంకటేష్ కూడా చీరాల మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా తండ్రి సత్తా చాటిన చోట తొడగొట్టి నిలిచే ప్రయత్నాల్లో ఉన్నారాయన. గత ఎన్నికల్లో కూటమి హవాకు తోడు వైసీపీ నుంచి బయటకెళ్లిన ఆమంచి కృష్ణమోహన్ 50,000 ఓట్లు చీల్చడం వల్లే తాను ఓడిపోయానంటున్నారు కరణం వెంకటేష్. కానీ ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారాయని, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానంటున్నారు. కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తుందని, అలానే ఆమంచి కృష్ణమోహన్కి చీరాల నియోజకవర్గ ప్రజల్లో బలం తగ్గిందని వెంకటేష్ లెక్కలేసుకుంటున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కూటమి పార్టీలు వైసీపీ మధ్య ఉంటుందని కరణం వెంకటేష్ చెబుతున్నారు. కూటమి పార్టీలైతే స్థానిక ఎన్నికల్లోనూ తిరుగులేదన్న ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని వైసీపీ లెక్కలేసుకుంటోంది. చీరాలలో బలం ఉన్న ఆమంచి వర్గం ఈసారి కూడా మున్సిపల్స్లో తమ బలం చాటుకుంటామంటోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారే మున్సిపాలిటీపై జెండా ఎగరేస్తూ వచ్చిన ఆనవాయితీ ఉందని జనం అంటున్నారు. అందుకే ఎమ్మెల్యే కొండయ్య కూడా అదే కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు కూడా తగ్గేదే లేదంటున్నారు. అంచనాల కందని చీరాల రాజకీయాల్లో ఏవైనా జరగచ్చనే చర్చ కూడా నడుస్తోంది మరోపక్క. మరి రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గంలో ఫ్యూచర్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేమన్నట్లే ఉంది పరిస్థితి.